హలో మా వినపడుతుందా? మ్యూట్ ఆన్ చేసుకోండి. హలో హలో గాయస్ వినపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. వినిపిస్తుంది సార్. యా ఓకే ఓకే గైస్, యా డన్. సో లాస్ట్ 2 క్లాసెస్ బేసిక్స్ ఏవైతే మీరు విన్నారో, ఫస్ట్ క్లాస్ డెబిట్ అండ్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి, సెకండ్ క్లాస్లో గ్రూప్స్ అండ్ లెడ్జెస్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది తెలుసుకున్నాం. టుడే మనం 3వ బేసిక్ క్లాస్ తెలుసుకోవడం జరుగుతుంది. ఈ క్లాస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఎంత ఇంపార్టెంటో థర్డ్ క్లాస్ కూడా అంతే ఇంపార్టెంట్. సో వీటిలో మనం ఓచర్ టైప్ కీస్ ఐడెంటిఫికేషన్ చేయాలి. ఈ 3 క్లాసెస్ ఎవరైతే బాగా అండర్స్టాండ్ చేసుకుంటారో వాళ్ళ 100% ఫర్దర్ క్లాసెస్లో మీరు 100% ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయడం సింపుల్ అవుతుంది. ఓకే, సో డన్. ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం స్టెప్ బై స్టెప్. ఓకే, పీపీటీ కనబడుతుందా? క్లియర్? కన్ఫర్మ్ చేయండి ఒకరు. కనిపిస్తుంది సార్. యా డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. కల్పన, నజీర్, రోస్లిన్, సిరి, నిన్నటి క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఆ 5 ప్రాబ్లమ్స్ గ్రూప్స్ లెట్ చేసి ఐడెంటిఫికేషన్ చేశారా? యా చెప్పమా, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పొచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పొచ్చు. కల్పన, ఎనీ డౌట్స్? రోస్లిన్, లక్ష్మి, ఎనీ డౌట్స్? క్లియర్? ఎస్ సార్. రిమైనింగ్ వాళ్ళు మా మ్యూట్ తీసి మాట్లాడండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. యా ఓకే డన్. సో నెక్స్ట్ చూడండి, మనకి ఓచర్ టైప్ కీస్ టోటల్గా 24 ఉంటాయి. ఓచర్ టైప్ కీస్ టోటల్గా మనకి 24 ఉంటాయి. ఓకే, అవి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మనం ఇక్కడ గమనిస్తే ఆ 24 ఓచర్ టైప్ కీస్ చూస్తే లెఫ్ట్ సైడ్ మనకి కొన్ని ఇచ్చాను, రైట్ సైడ్లో కొన్ని ఇచ్చాను. లెఫ్ట్ సైడ్లో ఉండేటి రెగ్యులర్గా మనం యూజ్ చేస్తాం. కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేజ్, సేల్స్ జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్ నోట్స్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్స్ ఇన్, ఇవన్నీ కూడా రెగ్యులర్గా యూజ్ చేస్తాం. రైట్ సైడ్ ఉండేటి పేరోల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండమ్, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్. ఇవి సిచ్యువేషన్స్ బట్టి వీటిని మనం యూజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏ టైప్స్ కింద ఏ ఓచర్స్ వస్తాయి అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో మీకు అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. యా చూడండి, యాక్చువల్గా 4 టైప్స్ ఉంటాయి. టోటల్గా టాలీ ప్రైమ్లో మనకి 4 టైప్స్ ఉంటాయి. సో అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్, ఆర్డర్ ఓచర్స్, పేరోల్ ఓచర్స్ అని మనకి టోటల్గా 4 టైప్స్ ఉంటాయి. సో ఏ ఓచర్స్ కింద ఏమేమి వస్తాయి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడం జరుగుతుంది. అకౌంటింగ్ ఓచర్స్ కింద ఏమొస్తాయంటే కాంట్రా, సేల్స్, పర్చేస్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, మెమరాండమ్ అండ్ రివర్సింగ్ జర్నల్ అని మనం చెప్తాం. ఓకే, సో ఇప్పుడు ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా మన బిజినెస్కి అవసరమైన కొన్ని వస్తువులు పర్చేజ్ చేయడం జరుగుతుంది. పర్చేజ్ చేసిన తర్వాత అదే ఇన్వెంటరీలో అయితే ఓకే, సో ఇన్వెంటరీలో అయితే మనం ఏవైనా కొన్ని వస్తువులు డ్యామేజ్ అయినప్పుడు పర్చేజ్ చేసిన తర్వాత మనము రిటర్న్ చేయాలంటే ఇన్వెంటరీలో డెబిట్ నోట్ ఓచర్లో ఎంటర్ చేస్తాం. అదే సర్వీస్లో అయితే జర్నల్ ఓచర్లో ఎంట్రీ చేస్తాం. పర్చేజ్ చేసినప్పుడు స్టాక్ ఆర్ ఇన్వెంటరీ, స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ ఓచర్లో ఎంటర్ చేస్తాం. అదేవిధంగా అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత డబ్బులు పే చేయాలి అంటే పేమెంట్ ఓచర్లో మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేసినప్పుడు సేల్స్ ఓచర్లో ఎంటర్ చేస్తాం, అప్పుగా సేల్ చేస్తే. తర్వాత అదే మనకు సేల్ చేసిన వస్తువులు ఇన్వెంటరీలో రిటర్న్ జరిగినట్లయితే క్రెడిట్ నోట్లో ఎంటర్ చేస్తాం.
క్రెడిట్ నోట్. అదేవిధంగా సర్వీస్లో అయితే కనుక జర్నల్ ఓచర్లో ఎంట్రీస్ పాస్ చేయడం జరుగుతుంది. తర్వాత కాంట్రా అంటే మనం బిజినెస్ ఓపెన్ చేసిన తర్వాత కరెంట్ అకౌంట్ అనేది ఒకటి మనం ఓపెన్ చేసుకోవాలి. సో లిక్విడ్ క్యాష్లు బై హ్యాండ్లో పెట్టుకోకుండా వాటిని డిపాజిట్ చేయడం, విత్డ్రా చేసుకోవడం కాంట్రాలో ఎంటర్ చేసుకుంటాం. తర్వాత మెమరాండమ్ ఓచర్ అండ్ రివర్సింగ్ ఓచర్ అంటే సో ఇక్కడ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఐ థింక్ ఇది వచ్చేసి మనకు ఏవైనా ఒక మంత్లో ఒక 5,000 10,000 ఎక్స్పెన్సెస్ జరుగుతాయి అనుకోండి ఆఫీసుకు సంబంధించి, వాటన్నిటిని ముందుగా ఒక రివర్సింగ్ జర్నల్ ఓచర్లో ఎంట్రీ పాస్ చేసి పెట్టుకుంటాం. ఇది ఎలాంటి ప్రాఫిట్ అండ్ లాస్కి ఎఫెక్ట్ చూపించదు. ఓకే, ఆ 5,000 ఖర్చు అయిందని తెలిసిన తర్వాత అది రివర్సింగ్ జర్నల్ నుంచి పేమెంట్గా ఎంట్రీ పాస్ చేసుకుంటాం. దీన్ని మెమరాండమ్ ఓచర్, రివర్సింగ్ జర్నల్ ఓచర్ అంటాం. ఓకే, తర్వాత ఇన్వెంటరీ ఓచర్స్. ఈ ఇన్వెంటరీ ఓచర్స్లో స్టాక్ జర్నల్, ఫిజికల్ స్టాక్, డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ అవుట్, మెటీరియల్ అవుట్, మెటీరియల్ ఇన్ అనేది చెప్పుకుంటాం. సో స్టాక్ జర్నల్ అనేది మనం ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్కి మనకి లైక్ స్టాక్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ, సో తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు కానీ దీన్ని యూజ్ చేస్తాం. ఫిజికల్ స్టాక్ అంటే ప్రజెంట్ మన దగ్గర ఎంత ఫిజికల్ స్టాక్ ఉంది కౌంటింగ్ ఎంచుకుంటే అదే అనమాట. ఈ డెలివరీ నోటు, రిసిప్ట్ నోటు, రిజెక్షన్ అవుట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ చేసినప్పుడు వాటిలో ఒక స్టెప్ లాగా దీన్ని యూజ్ చేస్తాం ఈ 4 ఎంట్రీస్ని. ఇంకా మెటీరియల్ అవుట్, మెటీరియల్ ఇన్ అంటే ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్లోకి స్టాక్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సో మెటీరియల్ అవుట్, మెటీరియల్ ఇన్ యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఇన్వెంటరీ ఓచర్స్ కిందకి వస్తాయి. మనకి ఆర్డర్ ఓచర్స్లో చూస్తే పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్ అనేది మనం చూస్తాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక కంప్యూటర్ తయారవ్వాలంటే దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్నీ మనము పర్చేజ్ చేసుకొని ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్లో కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉంటారో వారికి మనము 3 months కానీ 6 months కానీ ఆ రా మెటీరియల్ తీసుకుని వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు 3 monthsలో కానీ 6 monthsలో కానీ ఆ మెయిన్ ప్రోడక్ట్గా అంటే ఫినిష్డ్ గుడ్స్గా మార్చి అది మనకు ఇచ్చేస్తారనమాట. దాన్ని జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్ అంటాం. ఓకే, ఇప్పుడు సీసీ కెమెరాలు తయారు చేసే కంపెనీస్, మొబైల్స్ తయారు చేసే కంపెనీస్, బట్టలు తయారు చేసే కంపెనీస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకు మనం వెళ్ళి స్టాక్ తీసుకుని వెళ్ళి రా మెటీరియల్ ఇచ్చేస్తే వాళ్ళు ఒక ప్రోడక్ట్గా తయారు చేసి మనకి ఇస్తారు. 3 months 6 months టైం తీసుకుంటారు. సో అదనమాట, దీన్ని ఆర్డర్ ఓచర్స్ అంటాం. తర్వాత పేరోల్ ఓచర్స్. సో ఇవి వచ్చేసి మనం పేరోల్ కోసం ఉపయోగించుకుంటాం. అటెండెన్స్ ఓచర్, పేరోల్ ఓచర్స్ అని దీన్ని ఉపయోగించుకుంటాం. సో ఇలా ఉంటుంది 24 ఓచర్ టైప్స్. మనకి ఓచర్ మోడ్ 2 రకాలు ఉంటాయి. డబుల్ ఎంట్రీ మోడ్, సింగిల్ ఎంట్రీ మోడ్. సింగిల్ ఎంట్రీ మోడ్లో పర్టికులర్స్ అమౌంట్ ఫీల్డ్ ఉంటుంది. డబుల్ ఎంట్రీలో డెబిట్ అండ్ క్రెడిట్ ఫీల్డ్ ఉంటుంది. సో ఇలా మన ఓచర్స్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఎంట్రీస్ పాస్ చేసినప్పుడు ఇలా షో చేస్తుంది. దాన్ని మనం మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, యా ఓచర్ ఎంట్రీ కీస్. మనకి కీబోర్డ్లో కానీ లేదంటే ల్యాప్టాప్లో కానీ ఫంక్షన్ కీస్ ఉంటాయి. F1 నుంచి F2 వరకు. అవి ఒక్కొక్క సాఫ్ట్వేర్లో ఒకలా ఉపయోగపడతాయి. ఇక్కడ F2 అంటే డేట్, టు చేంజ్ ఓచర్ డేట్, టు చేంజ్ ఓచర్ డేట్. F4 అంటే కాంట్రా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మన ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ ఒకటి ఉంటుంది. 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ 31st 3 ఎండ్ అవుతుంది. దాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అని మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ F2 డేట్లో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మంత్లీ డేట్ వైజు, తర్వాత మంత్లీ వైజు, తర్వాత ఇయర్ వైజు మనం ఎంట్రీస్ పాస్ చేసుకొని బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అని తెలియాలంటే ప్రతిరోజు F2 డేట్ మార్చాలి. పర్చేజ్ చేసినప్పుడు ఓకే 1వ తారీఖున పర్చేజ్ చేసామా, 2వ తారీఖున సేల్ చేసామా, 3వ తారీఖున ఎక్స్పెన్స్ చేసామా, 4వ తారీఖున ఇన్కమ్ చేసామా. సో ఇలా పర్చేజ్ చేసినప్పుడు, సేల్స్ చేసినప్పుడు కంపల్సరీ డేట్లు అనేది మార్చాలి. మార్చకపోయామంటే సో మనకి బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది కరెక్ట్గా చెప్పలేము. తర్వాత F4 అంటే కాంట్రా,
బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఎఫ్ఆర్ అంటే ఈ కాంట్రాలో మీరు చూసినట్లయితే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీగా డబ్బులు అనేది కావాలి. ఓకే, డబ్బులు ఉన్న తర్వాత ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. మంత్లీ బిజినెస్లో ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ పర్చేస్ కానీ సేల్స్ కానీ ఏమైనా జరిగినట్లయితే F2లో వాటిని మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. తర్వాత సో లిక్విడ్ క్యాష్ బ్యాంక్ బై హ్యాండ్లో ఎవరు కూడా పెట్టుకోరు. అది బ్యాంకులో డిపాజిట్ చేయడం కానీ అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకోవడం కానీ, మనకు 2 బ్యాంకులు ఉంటే తక్కువ ఉన్న బ్యాంకు నుంచి ఎక్కువ ఉన్న బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, తర్వాత క్యాష్ నుంచి పెట్టి క్యాష్కు మార్చడం కానీ, ఈ 4 ట్రాన్సాక్షన్స్ ఏవైనా వస్తే మాత్రమే F4 కాంట్రాలో తీసుకోవాలి. ఇక వేరే దాంట్లో ఎక్కడా తీసుకోకూడదు. ఓకే, సో పెట్టి క్యాష్ అనేది ఏంటంటే ప్రతిసారి క్యాష్ నుంచి డబ్బులు యూజ్ చేయకుండా కొంత అమౌంట్ పెట్టి క్యాష్ రూపంలో మనం పక్కన పెట్టుకొని ఆ మంత్ జరిగిన ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఆ పెట్టి క్యాష్లో నుంచి తీసేసుకొని మన బిజినెస్ అనేది నడుపుకోవడం జరుగుతుంది. ప్రతిసారి క్యాష్ నుంచి యూజ్ చేయకుండా దాన్ని పెట్టి క్యాష్ అంటాం. ఇక్కడ క్యాష్ డిపాజిట్ ఆర్ విత్డ్రా, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ SBI బ్యాంక్ టు HDFC బ్యాంక్, ఐదర్ క్యాష్ టు పెట్టి క్యాష్. ఈ 4 ట్రాన్సాక్షన్స్ మాత్రమే మన బిజినెస్కి రిలేటెడ్ ఉన్న అకౌంట్స్ మాత్రమే F4 కాంట్రాలో వస్తాయి. ఈ రిమైనింగ్ ఏమీ రావు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత F9 అంటే పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్కి వెళ్ళింది, ఒక ₹1,00,000 సరుకు ఆన్ ద స్పాట్ డబ్బులు క్యాష్ కానీ చెక్కు కానీ లేదంటే క్రెడిట్ అప్పుగా కానీ పర్చేజ్ చేసుకుంది. అది ఏంది, స్టాక్ ఆర్ గూడ్స్, అది ఏదైనా కావచ్చు. ఇక నేను అసెట్స్ అని మెన్షన్ చేయలేదు, జస్ట్ స్టాక్ ఆర్ గూడ్స్ అని అన్నా మాత్రమే. క్యాష్కు పర్చేజ్ చేసినా, చెక్కుకు పర్చేజ్ చేసినా, లేదంటే అప్పుగా పర్చేజ్ చేసినా F9 పర్చేజెస్ తీసుకోవాలి. F9 పర్చేజెస్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఓకే, అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, అమౌంట్ పే చేయాలి. ఎవరికి, మన సప్లయర్స్కి. F5 అంటే పేమెంట్, క్యాష్ ఆర్ చెక్ పెయిడ్, అంటే మనం డైరెక్ట్గా క్యాష్ ద్వారానే ఇవ్వచ్చు, లేదంటే చెక్ ద్వారానే ఇవ్వచ్చు. దాన్ని F5 పేమెంట్ అని మనం చెప్తాం. ఎవరి దగ్గర అయితే మన బిజినెస్ అప్పుగా స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసిందో వారికి మన బిజినెస్ క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ డబ్బులు పే చేయాలి. క్యాష్ పెయిడ్ లేదా చెక్ పెయిడ్ అన్నామంటే, పెయిడ్ అనే పదం వచ్చిందంటే అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఎక్స్పెన్స్ అవుతుంది అంటే మనము F5 కళ్ళు ముచ్చుకొని F5 తీసుకోవాలి. F5 అంటే పేమెంట్, పేమెంట్ అంటే F5. అవి కాకుండా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ ఏవి వచ్చినా F5 పేమెంటే తీసుకోవాలి. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమున్నాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమున్నాయి, ఎవరైనా చెప్పండి చూద్దాం. చెప్పండి అమ్మా, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమున్నాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమున్నాయి, లెడ్జర్స్ చెప్పాలి. నిన్న క్లాస్ విన్నారుగా, చెప్పండి. ఎనీవన్ నిన్న క్లాస్ విన్న వాళ్ళు చెప్పొచ్చు. హలో, కొంచెం రెస్పాండ్ అవ్వండి, మాట్లాడండి. రేపు ఇంటర్వ్యూలో వెళ్తే ఏం మాట్లాడతారు మీరు? రేపు వెంటనే ఇంటర్వ్యూలో ఎదురుగా కూర్చొని ఏదైనా అడుగుతా ఉంటే చెప్పకుండా సైలెంట్గా ఉంటే జాబ్ ఇస్తారా వాళ్ళు మీకు? కొంచెం మాట్లాడాలి కదా. నేనేం జంతువులతో మాట్లాడలేదు కదా, మనుషులతోనే కదా మాట్లాడుతున్నాను, క్లాస్లో ఉన్న వాళ్ళతోనే కదా మాట్లాడుతున్నాను. సో అడిగిన వాటికి సమాధానం చెప్పాలి, ధర్మం మీది కదా. నేనే చెప్తే అర్థమే ఉంది, మీరు క్లాస్ వినడం ఏం లాభము? నోటికి తెలుసా తెలియదా, తప్పో కరెక్టో ఏదో ఒకటి చెప్తే కదా నోరు ఓపెన్ చేసి. రేపు జాబ్కి వెళ్తే ఏం చెప్తారు మీరు? అలాగే డమ్మీలాగా అక్కడ కూర్చున్నారు అనుకోండి, ఒక జస్ట్ క్వశ్చన్ పేపర్ చూసుకొని పంపించేస్తారు వెళ్ళిపోండి అనేసి. కొంచెం యాక్టివ్గా ఉండడం, మాట్లాడడం, అడిగిన దానికి సమాధానం చెప్పడం, అలా యాక్టివ్నెస్ పెంచుకోండి బాడీలో. ఊరికే ఇవ్వరండి 10,000 20,000. రేపు మీరు జాబులు పెట్టుకొని ఎవరైనా ఇంటర్వ్యూకి వచ్చి సైలెంట్గా ఉంటే మీరు ఒప్పుకుంటారా? వాళ్ళ పనులు ఎక్కువైపోయి మిమ్మల్ని హైర్ చేసుకుంటున్నారు. మీరు అలా డల్గా ఉన్నారనుకోండి, అడిగిన ఒక మాట అడుగుతానే ఆన్ ద స్పాట్ సమాధానం చెప్పాలి, ఎస్ ఆర్ నో, తెలుసా తెలియదా. ఎవరంతా వాళ్ళు సైలెంట్గా ఉంటే ఎవరికి చెప్తున్నాను క్లాస్? నేను మనుషులే కదా క్లాస్ చెప్తున్నాను, జంతువులకి అయితే చెప్పలేదు కదా.
రెస్పాండ్ అవ్వాలి. Sir. ఐడియా ఉందా, అంటే గుర్తుందా, గుర్తు లేదా, తెలుసా, తెలియదా? సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం? చెప్పమా. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే వేజెస్ వస్తాయి సార్. ఓకే, వెరీ గుడ్. ఇంకా వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, క్యారీ ఇన్వర్ట్స్, రెంట్, ఓకే, ఇంపోర్టెడ్, ట్రాన్స్పోర్ట్ చార్జెస్, గ్యాస్ లైటింగ్ అట్లా వస్తాయి సార్. సూపర్. ఇండైరెక్ట్ సూపర్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే వస్తాయి. సాలరీస్, రెంట్, టెలి చార్జెస్, డిస్కౌంట్ పెయిడ్, ఇంట్రెస్ట్ పెయిడ్, డెప్రిసియేషన్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, బ్యాడ్ డెబ్ట్స్ అన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద వస్తాయి సార్. ఓకే, వెరీ గుడ్. సో మన బిజినెస్ ఎవరికైనా డబ్బులు పే చేయాల్సింది ఉన్నా, లేదు అంటే ఒక ఫ్యాక్టరీలో జరిగే ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నా, ఒక ఆఫీస్లో జరిగే ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నా, అవన్నీ కూడా F5 పేమెంట్లోనే తీసుకోవాలి. పెయిడ్ అనే పదం వచ్చిందంటే F5 అనే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత F8 అంటే సేల్స్. మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్ కానీ క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ లేదంటే అప్పు ద్వారా కానీ సేల్స్ చేశాము అంటే మనం F8 తీసుకోవాలి. స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే, ఓకేనా, అసెట్స్ కాదు. ఓకే. సో తర్వాత F6 అంటే రిసిప్ట్, క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. సో ఇప్పుడు కస్టమర్స్కి మనం సేల్ చేసిన తర్వాత అప్పుగా కస్టమర్స్ మనకు డబ్బులు ఇవ్వాలి. క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ లేదంటే అప్పుగా తీసుకున్నా కూడా వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు. వారి దగ్గర నుంచి మనకు డబ్బులు వస్తుంది అంటే, క్యాష్ కానీ చెక్ కానీ రిసీవ్ చేసుకుంటున్నామంటే F6 రిసిప్ట్ తీసుకోవాలి. అవి కాకుండా డైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా, మన బిజినెస్కి ఇన్కమ్స్ కాబట్టి నామినల్ పరంగా ఆల్ క్రెడిట్స్ ఆర్ ఇన్కమ్ కాబట్టి మనం F6 రిసిప్ట్ తీసుకోవాలి. మన బిజినెస్కి ఇన్కమ్ అంటే రిసిప్ట్, మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అంటే పేమెంట్. తర్వాత F7 అంటే జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో సర్వీస్, ఇప్పుడు మన బిజినెస్ కొన్ని అసెట్స్ని పర్చేజ్ చేసి ఉంటుంది, వాటి మీద ఇయర్ డిప్రిసియేషన్ తీయాలి. సో అలాంటివి జరిగిన, సో తర్వాత సర్వీస్లో మనం పర్చేజ్ చేసాము, ఒక 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, రిటర్న్ చేసాము, పర్చేజ్ రిటర్న్స్. సో సర్వీస్లో అయితే పర్చేజ్ రిటర్న్. కస్టమర్కి సేల్ చేసాము, కస్టమర్ మనకి రిటర్న్ చేశాడు, సేల్స్ రిటర్న్. ఓకే, డిప్రిసియేషన్, పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్, ఇవి సర్వీస్లో తీసుకోవాలి. అదే ఇన్వెంటరీలో అయిందనుకోండి, పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్ తీసుకోవాలి, సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్ తీసుకోవాలి. ఇది F7 జర్నల్లో తీసుకోవాలి. F7 జర్నల్. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్? నెక్స్ట్, ఈ చార్ట్ బాగా అర్థం చేసుకోవాలి. ఈ చార్ట్ బాగా ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఓకే, ఈ చార్ట్ ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో బాగా ఫర్దర్ క్లాసెస్ బాగా అర్థమవుతాయి. ఇక్కడ చూడండి, బాగా అర్థం చేసుకోండి. మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్ కోసం పర్చేజ్ కానీ, అదే క్యాష్ ద్వారా పర్చేజ్ చేసినా, చెక్ ద్వారా పర్చేజ్ చేసినా, లేదంటే క్రెడిట్ అంటే అప్పుగా పర్చేజ్ చేసినా ఏకి తీసుకోవాలి? F9. ఎగ్జాంపుల్స్, ఓకే, క్యాష్ పర్చేజెస్ అని వచ్చిన F9, పర్చేజ్ ఫర్ క్యాష్ అని వచ్చిన F9, స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్ అన్న F9, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ అన్న F9, జస్ట్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ అన్న F9. ఇలా 5-6 రకాల ట్రాన్సాక్షన్స్ వచ్చినా కూడా F9 తీసుకోవాలి. పర్చేజ్ పక్కన స్టాక్ ఉందా, గూడ్స్ ఉందా, లేదంటే అసెట్ ఉందా అనేది మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే అసెట్స్ అంటే ఏంటో మీకు తెలియాలి. తెలిసినప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, తర్వాత స్టాక్ ఆర్ గూడ్స్. ఓకే, నెక్స్ట్ అసెట్స్ సైడ్కి వద్దాం. అసెట్స్, సో కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్. ఒక అసెట్ని క్యాష్ కానీ చెక్ కానీ పర్చేజ్ చేశాము అంటే F5 తీసుకోవాలి. ఒక అసెట్ని క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ పర్చేజ్ చేశాము అంటే F5 తీసుకోవాలి. తర్వాత
సో ఎగ్జాంపుల్, కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్, FIO. ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ చెక్, FIO. మెషినరీ పర్చేజెస్ ఫర్ క్యాష్, FIO. ల్యాండ్ పర్చేజెస్ ఫర్ చెక్, FIO. అంటే ఆ అసెట్స్ ఏంటో మీకు తెలియాలి. పర్చేజ్ పక్కన అసెట్ ఉందా, అసెట్ లేదా? అసెట్ లేదు అంటే F9. పర్చేజ్ పక్కన అసెట్ ఉంది అంటే FIO. అది ఎలా? అప్పుగా క్యాష్గా? క్యాష్ కానీ చెక్ కానీ ఉంటే FIO, అది అప్పుగా అయితే F7. ఎగ్జాంపుల్, కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్ అంటే ఇక్కడ F7 తీసుకోవాలి. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి ట్రేడర్స్ ఆన్ క్రెడిట్, F7. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్, F7. పర్చేజ్ పక్కన అసెట్ వచ్చింది అనుకోండి, అసెట్ వచ్చి మనిషి పేరు వచ్చింది అంటే F7 తీసుకోవాలి. ఇంట్లో ఇంకో ట్విస్ట్ ఉంటుంది. పేరు వస్తుంది, అసెట్ వస్తుంది, మనిషి పేరు వస్తుంది, లాస్ట్లో క్యాష్ ఆర్ చెక్ అని వస్తుంది. అప్పుడు ఏం తీసుకోవాలి? F5 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్. ఏం తీసుకోవాలి? F7నా F5నా? చెప్పండి. F5 తీసుకోవాలి. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ ట్రేడర్స్ ఫర్ చెక్, ఏకి తీసుకోవాలి? F5. వెరీ గుడ్. ఈ చార్ట్ బాగా అర్థం చేసుకోవాలి, ముందు చెప్తున్నాను. నెక్స్ట్ సేల్స్ కూడా ఇలాగే. ఓకే, ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి, మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి క్యాష్ ద్వారా సేల్స్ చేసిన, చెక్ ద్వారా సేల్ చేసిన, లేదంటే క్రెడిట్ అప్పు ద్వారా సేల్స్ చేసిన F8 తీసుకోవాలి. F8 తీసుకోవాలి. ఎగ్జాంపుల్స్, క్యాష్ సేల్స్ అన్న, సేల్స్ ఫర్ క్యాష్ అన్న, స్టాక్ సేల్స్ టు లాస్యా ఎంటర్ప్రైజెస్ అన్న, గూడ్స్ సేల్స్ టు కృష్ణా ట్రేడర్స్ అన్న, జస్ట్ సేల్స్ టు రాకేష్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ అన్న F8 తీసుకోవాలి. సేల్స్ పక్కన అసెట్స్ కాకుండా సేల్స్ పక్కన అసెట్స్ అనేవి ఏమి లేకపోతే మీరు ఏం ఆలోచించకుండా F8 తీసుకోవాలి. అదే సేల్స్ పక్కన అసెట్స్ ఉంటే క్యాష్ ద్వారా క్యాష్ ఉందా, పక్కన అప్పు ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్, ఏకి తీసుకోవాలి? కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్, ఏకి తీసుకోవాలి? F6 F7? F7 సార్. ఏంటమ్మా, F6 F7? F- కంప్యూటర్ సోల్డ్ ఫర్ F6. క్యాష్. F6. వెరీ గుడ్. ఫర్నిచర్ సోల్డ్ ఫర్ చెక్, ఏకే తీసుకోవాలి? F6. వెరీ గుడ్. F6. మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్, ఏకే తీసుకోవాలి? F6. వెరీ గుడ్. నెక్స్ట్, కంప్యూటర్ సోల్డ్ టు రాజా ట్రేడర్స్ ఆన్ క్రెడిట్, ఏకే తీసుకోవాలి? F7. ఫర్నిచర్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్, ఏకే తీసుకోవాలి? F7. వెరీ గుడ్. దీంట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది మళ్ళీ. మెషినరీ సోల్డ్ టు కార్తిక్ ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్, ఏకే తీసుకోవాలి? F6. వెరీ గుడ్. మెషినరీ సోల్డ్ టు నరేష్ ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్, ఏకే తీసుకోవాలి? F6. సూపర్. సేల్స్ టు ప్రవళిక ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్, ఏకే తీసుకోవాలి? F7. సేల్స్ టు ప్రవళిక ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్, F8, sir. ఏకి తీసుకోవాలి? F8. F8. సేల్స్ పక్కన ఏమున్నాయని గమనించండి. అసెట్ ఉందా, లేదంటే నార్మల్గా స్టాక్ ఆర్ గూడ్స్ ఉందా, లేదా అసలు ఏం లేదా అనేది ఒకసారి గమనించండి. ఓకే, డన్. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ 30,000, ఏకి తీసుకోవాలి? F6. F9. F9. Sorry. పర్చేజ్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 70,000, ఏకి తీసుకోవాలి? F9. వెరీ గుడ్.
ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ఎంటర్ప్రైజెస్ 40,000 అని క్రెడిట్ ఏకి తీసుకోవాలి. క్రెడిట్ F7 F7 ఇంతసేపు ఆలోచించకూడదు, టక్క 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 చెప్పేయాలా. కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F7 ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F5. రేపు ఇంటర్వ్యూలో మీకు అడిగేది అన్ని ఇవే. ఈ క్వశ్చన్స్ అసెట్స్ లోనే అడుగుతారు. ఈడ కన్ఫ్యూజ్ అయ్యారంటే మీరు వెళ్ళిపోయి ఉంటారు. అంటే ఏమన్నారు? సేల్స్ స్టాక్ సేల్స్ టు జాను మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి. F8 సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F8 F8. ల్యాండ్ సేల్స్ టు గునా సొల్యూషన్స్ 40,000 అని క్రియేట్ ఏకి తీసుకోవాలి. F7. మెషినరీ సేల్స్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F6. బిల్డింగ్ సోల్డ్ టు ప్రవళిక ట్రాన్స్ఫర్ ఇన్ఫోటెక్ 1 lakh ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F6. సో స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ హరీస్ మర్చెంట్స్ 40,000 అని క్రియేట్ ఏకి తీసుకోవాలి. F9 F7 స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ వరుణ్ 40,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F7 సారీ సార్. ఈ విధంగా మీరు ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 ప్రాబ్లమ్స్కి ఇదే విధంగా మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఓకే. సో ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ ప్రాబ్లం. క్యాపిటల్ ఇది ఇన్కమా ఎక్స్పెన్సా? చెప్పండి. ఎక్స్పెన్సా? F6 సార్. బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఎక్స్పెన్స్ కాదు సార్, ఇన్కమ్ సార్. ఇన్కమ్ అంటే ఏకే తీసుకోవాలి. F6 వెరీ గుడ్. పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకే తీసుకోవాలి. F9 వెరీ గుడ్. క్యాష్ పే టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకే తీసుకోవాలి. F5 వెరీ గుడ్. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఏకే తీసుకోవాలి. F8 సార్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ ఏకే తీసుకోవాలి. F6 క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. F4 కాంట్రా. రెంట్ వేజెస్ ఏదానికి వస్తాయి. F4 సార్ పేమెంట్. డిస్కౌంట్ రిసీవ్డ్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ రిసీవ్డ్ ఏకి తీసుకోవాలి. F6 సూపర్. ఇట్లా ఈ ఎంట్రీస్ చూస్తానే ఎవరైతే డైరెక్ట్గా చెప్పగలుగుతారో 100% సబ్జెక్ట్ మైండ్లోకి ఎక్కిందని అర్థం. ఓకే, కొన్ని కన్ఫ్యూజన్ ఎంట్రీస్ చూడండి. ఓకే, సో ఇది బిజినెస్, ఇక్కడ ఓనర్ పేరు లోకేష్. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. 5 lakhs పెట్టారు. బిజినెస్ వేరు, ఓనర్ వేరు. మీరు ఆలోచించాల్సింది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఆలోచించకూడదు. లోకేష్ వచ్చేసి ఓనర్. సో ఓనర్ ఏం చేస్తున్నాడంటే ఒక పర్టికులర్గా ఒక నేమ్ పెట్టుకొని, ఓకే, ఒక సంస్థ పేరు కానీ ఏదో ఒకటి బిజినెస్ ట్రైనింగ్ సెంటరో లేదంటే సాఫ్ట్వేర్ సెంటరో ఏదో ఒకటి పెట్టుకొని ఒక నేమ్ పర్టికులర్గా పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక బిజినెస్ నడపాలనుకున్నాడు. ఇప్పుడు బిజినెస్ తనంతగా అదే పని చేసుకోలేదు కాబట్టి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓనర్ నిలబడి పని చేస్తాడు. బిజినెస్లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీనే. బిజినెస్లో ఓనర్ కూడా శాలరీ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఓనర్ బిజినెస్కి 5 lakhs డబ్బులు ఇచ్చాడు అప్పుగా. సో బిజినెస్కి ఓనర్ డబ్బులు ఇచ్చారు కాబట్టి ఓనర్ పేరు హ్యూమన్ బీయింగ్ కాబట్టి పర్టికులర్గా నేమ్ రాసుకోకుండా ఓనర్ పేరుకి బదులు క్యాపిటల్ అని రాసుకుంటారు. ఈ అకౌంట్స్లో డిఫాల్ట్ అనమాట. సో అకౌంట్స్లో వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా ఓనర్ పేరుకి బదులు క్యాపిటల్ అని తీసుకుంటారు. ఇది ఓనర్కి మాత్రమే పేరు, మిగతా వాళ్ళకి కాదు.
ఓకే, క్యాపిటల్. సో ఇప్పుడు ఓనర్ బిజినెస్కి డబ్బులు ఇస్తున్నాడంటే బిజినెస్కి ఇన్కమ్ ఎక్స్పెన్స్ అది ఓచర్ టైప్ ఏమొస్తుంది? ఇవి కన్ఫ్యూజన్ ఎంట్రీస్ అనమాట. ఫంక్షన్కి ఏమొస్తుంది? F5 F6? F6 F6 వస్తుంది. ఎందుకంటే ఓనర్ బిజినెస్ డబ్బులు ఇస్తున్నాడంటే అది బిజినెస్కి ఇన్కమ్, అంటే బిజినెస్లోకి డబ్బులు వస్తుంది అని అర్థం. ఓకే, డన్. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇప్పుడు ఓనర్ బిజినెస్కి 5 lakhs ఇచ్చాడు. బిజినెస్ ఏమో ఈ 5 lakhs అమౌంట్ని 2 years ఉపయోగించుకుంది. ఉపయోగించుకున్న తర్వాత ఇదే 5 lakhs లోకేష్ అనే ఓనర్కి ఇస్తే ఒప్పుకుంటాడా ఓనర్? ఒప్పుకోడు. దానికి ఏం చేయాలి? ఆ క్యాపిటల్ మీద ఏం పే చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇదంతా ఒకటే వర్డే. ఇంట్రెస్ట్ అనే క్యాపిటల్ అంటే ఇదంతా ఒకటే వర్డే. ఓకే, ఇప్పుడు 5 lakhs కాస్త 6 lakhs అయింది అంటే 1 lakh ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడేది. ఏ దాని మీద? క్యాపిటల్ మీద పడింది. సో ఇది బిజినెస్కి ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్స్ సార్. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? 5. F5 తీసుకోవాలి. అర్థమైందా? ఈ రెండు బట్టి కొట్టకూడదు, సబ్జెక్ట్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. క్లియర్? అర్థమైందా ఇది? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు బిజినెస్లో 5 lakhs ఉంది కదా, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు. పర్సనల్ యూజ్ కోసం. సో ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. దాన్ని డ్రాయింగ్స్. ఓకే, బిజినెస్ నుంచి 2 lakhs బయటికి వెళ్ళింది, అది బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే ఏకే తీసుకోవాలి? F5 సార్. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఓనర్ 2 lakhs తీసుకున్నాడు. 2 years ఉపయోగించుకొని ఓనర్ అదే 2 lakhs బిజినెస్కి ఇస్తే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. దాని మీద ఇంట్రెస్ట్ అనేది పే చేయమని అడుగుతుంది. దాన్నే ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అంటారు. ఇప్పుడు ఈ 2 lakhs కాస్త 3 lakhs అయింది అంటే 1 lakh ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా వచ్చింది. సో దాన్నే మనం ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అంటాం. ఇదంతా ఒకటే వర్డే. సో ఇది బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్స్? అది ఇన్కమ్ సార్. ఇన్కమ్ అంటే F6 తీసుకోవాలి. వెరీ గుడ్. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఊరికనే చేస్తామా? ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5 సార్. F5. వెరీ గుడ్. నెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసాము. ఆ 1 lakh కాస్త 2 lakhs వచ్చింది బిజినెస్లోకి, అంటే 1 lakh ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వచ్చింది. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇదంతా ఒకటే వర్డ్. ఓకే, సో ఇప్పుడు బిజినెస్కి అది ఇన్కమా ఎక్స్పెన్సా? ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్కమ్. ఇన్కమ్ అంటే F6. వెరీ గుడ్. తర్వాత మన బిజినెస్ అవుట్ సైడ్ వెళ్ళి లోన్ తెచ్చుకుంది ఒక 3 lakhs. LIC కంపెనీ దగ్గరనో, లేదంటే SBI బ్యాంక్ దగ్గరనో, లేదంటే HDFC బ్యాంక్ దగ్గరనో వెళ్ళి లోన్ అనేది తెచ్చుకుంది. సో వాళ్ళు ఇస్తున్నారంటే మన బిజినెస్కి ఇన్కమ్ ఎక్స్పెన్స్? అది ఇన్కమ్. ఇన్కమ్ అంటే F6. వెరీ గుడ్. తర్వాత మనం లోన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ పే చేయాలి. దాని మీద లోన్ మీద. దాన్నే Yes. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అంటాం. ఇది బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే F5. సో మన బిజినెస్ అవుటర్స్కి లోన్ ఇస్తుంది. 1 lakh 2 lakhs ఇచ్చింది అనుకోండి. ఇచ్చేంత వరకు అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే F5. ఇప్పుడు లోన్ తీసుకున్న వాళ్ళు మన బిజినెస్కి డబ్బులు ఇవ్వాలి కదా, నెల నెల ఇంట్రెస్ట్ కట్టాలి కదా, వాళ్ళు కడుతున్నారు అంటే మన బిజినెస్కి ఇన్కమ్ ఎక్స్పెన్సా? ఇన్కమ్. ఇన్కమ్ అంటే F6. ఇలా వీటిని, ఈ కన్ఫ్యూజన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా సబ్జెక్ట్ని బట్టి కొట్టకూడదు. ఓకే, బట్టి కొట్టారంటే సబ్జెక్ట్ రాదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇలా లాజికల్గా మీరు అర్థం చేసుకోవాలి. ఏది ఎక్స్పెన్స్ అవుతుంది, ఏది ఇన్కమ్ అవుతుంది అనేది మీరు తెలుసుకున్నప్పుడే సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? నో సార్. రిమైనింగ్ పర్సన్స్ పలకట్లేదు, 2-3 పలుకుతున్నారు. రిమైనింగ్ మాటలు రావా ఏంటి? అర్థమైందా? నజీర్, ప్రకాష్? ఎస్ సార్. ఓకే, ఎస్ సార్. వెరీ గుడ్. కల్పన, రోస్లిన్? ఓకే, డన్ గైస్. అది చేసేసేయండి. ఓకే, మీకు వచ్చేస్తుంది. ఓకే, డన్. సో కల్పన, మెటీరియల్స్ రీచ్ అయ్యాయా నీకు?
లేదు సార్, ఇంకా రీచ్ అవ్వలేదు. రేపు వస్తుంది, చూసానండి. ఓకే ఓకే యా డన్. ఓకే నజీర్, రోస్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి మెయిల్. ఓకే మెయిల్ వచ్చింది సార్. ఓకే ఓకే డన్. అది ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే డన్. ఓకే అమ్మా డన్. టుమారో ఇంకా మనం సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, ప్రాబ్లం ఎలా ప్రొసీడ్ చేయాలనేది టుమారో క్లాస్లో ఉంటుంది. ఓకేనా? డన్ ఓకే గైస్. సార్. థ్యాంక్ యూ.